తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ అనే పదానికి నిలువెత్తు రూపం హీరో కృష్ణ. ఆయన సాహసం, డేరింగ్ నేచర్, మంచితనం చూసి ఎందరో ఆయనకు అభిమానులుగా మారారు. స్టార్స్ ఎందరు వచ్చినా తెలుగు సినిమా చరిత్రలో హీరో కృష్ణ సూపర్ స్టార్గా నిలిచిపోయారు. మిగిలిన హీరోల కంటే ఎక్కువ చిత్రాల్లో నటించి అభిమానులకు ఎంతో సంతోషం కలిగించారు. హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి ఆ తరువాత హీరోగా 15 చిత్రాల్లో నటించిన ఆర్టిస్టుగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. హీరో కృష్ణ కుమార్తె మంజుల కొన్ని చిత్రాల్లో నటించిన నటిగా కంటే నిర్మాతగానే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక హీరో కృష్ణ రెండవ కుమారుడు మహేష్ మాత్రం తండ్రి వారసత్వాన్ని సెకండ్ జనరేషన్ లో అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లారు. అగ్ర కథానాయకుడిగా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఘట్టమనేని మూడవ తరం మీదే ఉంది. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా తన అదృష్టం పరీక్షించుకోవడానికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం జూలై 30న విడుదల కానుంది. మహేష్ హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు 1999 జూలై 30న విడుదలైంది. అందుకే బాబాయ్ మహేష్ నటించిన తొలి సినిమా విడుదలైన జూలై 30వ తేదీనే అబ్బాయి జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం చిత్రం విడుదల అవుతుండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి అవుతూ కొత్త హీరో కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జయకృష్ణ తండ్రి రమేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ వీడియో ద్వారా మేము ముందు ఉంచుతున్నాం. హీరో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు 1965 అక్టోబర్ 13న పుట్టారు. 5 ఏళ్ల వయసులోనే కృష్ణ గారి సొంత చిత్రం అగ్ని పరీక్షలో తొలిసారిగా బాలనటుడుగా నటించాడు. ఆ తరువాత మోసగాళ్లకు మోసగాడు, దేవుడు చేసిన మనుషులు, అల్లూరు సీతారామరాజు, దేవదాసు, కురుక్షేత్రం, దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్ తదితర చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. ఒక పక్క చదువుకుంటూ తండ్రి ప్రోత్సాహంతో ఇలా సరదాగా చిత్రాల్లో నటించేవారు రమేష్ బాబు. తండ్రితో కలిసి షూటింగ్స్ కు వెళ్ళడం వల్ల తను కూడా పెద్ద హీరో కావాలని ఆ వయసులోనే కలలు కన్నారు రమేష్. ఆ రోజుల్లో హీరో కృష్ణ రోజుకి 3 షూటింగ్స్ లో పాల్గొంటూ ఎంతో బిజీగా ఉండేవారు. అందుకే ఇంటికి పెద్ద కొడుకు కనుక రమేష్ తన తమ్ముడు మహేష్, చెల్లెళ్ల బాధ్యతలు తనే చూసుకునేవారు. రమేష్, మహేష్ మద్రాసులోని సెయింట్ బిట్స్ స్కూల్లో చదివేవారు. తమ్ముడు సరిగ్గా చదువుతున్నాడో లేదో రమేష్ గమనించేవాడు. తండ్రి తర్వాత తనకు స్ఫూర్తినిచ్చింది అన్నయ్య రమేష్ అని మహేష్ చాలా సందర్భాల్లో చెప్పారు. 15 ఏళ్ల వయసులో అతను హీరోగా నీడ చిత్రాన్ని తీశారు దర్శకుడు దాసరి. ఈ సినిమా 100 రోజుల వేడుకలో కరుణానిధి చేతుల మీదుగా జ్ఞాపిక అందుకున్నారు రమేష్ బాబు. ఆ తరువాత ఆర్టిస్టుగా 8 ఏళ్ల గ్యాప్ వచ్చింది. చదువు మీద దృష్టి పెట్టి చెన్నైలోని లయోలా కాలేజీ నుంచి బీకామ్ డిగ్రీ పొందారు. ఆ తరువాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు రమేష్. తొలి సినిమా పెద్ద హిట్. రెండవ సినిమా కలియుగ కర్ణుడులో తండ్రితో కలిసి తొలిసారిగా నటించారు రమేష్. ఆ సినిమా కూడా హిట్. సామ్రాట్ సినిమాలో నటించే నాటికి రమేష్ వయసు 23 ఏళ్ళు. ఏఎన్ఆర్ వారసుడు నాగార్జున, నిర్మాత రామానాయుడు తనయుడు వెంకటేష్, ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు తనయుడు కళ్యాణ చక్రవర్తి హీరోలుగా పరిచయమైన నేపథ్యంలో హీరో కృష్ణ కుమారుడు రమేష్ కూడా హీరోగా ఎంటర్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ సమయంలో ఎన్టీఆర్ కృష్ణ మధ్య మాటలు లేవు. అందుకే బాలకృష్ణకు పోటీగా తన కొడుకును రంగంలోకి దించాడని ప్రచారం జరిగింది. సామ్రాట్, కలియుగ కర్ణుడు చిత్రాలు హిట్ అయినా జంధ్యాల దర్శకత్వంలో రమేష్ నటించిన చిన్ని కృష్ణుడు మాత్రం అంతగా ఆడలేదు. ఆయన నటించిన 4వ చిత్రం బజారు రౌడీతో మళ్లీ విజయం అందుకున్నారు. ఈ చిత్రాన్ని కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కృష్ణ బావమరిది సూర్యనారాయణ బాబు నిర్మించారు. ప్రస్తుతం
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న నదియాకు ఇదే తొలి సినిమా. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేయడం విశేషం. గౌతమి మరో హీరోయిన్. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానిగా, ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడుగా మహేష్ నటించారు. ఈ సినిమాలో హీరో కృష్ణ తన నిజ జీవిత పాత్రను పోషించారు. అంతకుముందు రమేష్ నటించిన చిన్ని కృష్ణుడు సినిమా ఆడకపోవడం, బజారు రౌడీ చిత్రం విడుదల డిలే అవ్వడం వల్ల రమేష్ బాబు పని అయిపోయిందనే ప్రచారం మొదలైంది. అయితే 1989 ఆగస్టు 26న విడుదలైన బజారు రౌడీ చిత్రం ఘన విజయం సాధించింది. ఆ తరువాత హీరో కృష్ణ తన కొడుకులిద్దరితో కలిసి ముగ్గురు కొడుకులు చిత్రంలో నటించారు. ఈ సినిమా కూడా హిట్ అయింది. దాంతో రమేష్ కి ఇక తిరుగులేదని, తండ్రిలానే అతను హీరోగా దూసుకుపోతాడని అంతా భావించారు. అయితే ఆ తరువాత రమేష్ నటించిన సినిమాలు ఏమీ పెద్దగా ఆడలేదు. వరుసగా అపజయాలు వస్తుండటంతో రమేష్ కు కూడా కెరీర్ మీద ఆసక్తి సన్నగిల్లింది. ఇతర అలవాట్లు కూడా ఆయన కెరీర్ ను దెబ్బతీసాయని అంటుంటారు. యాక్షన్ హీరోగా కాకుండా ఫ్యామిలీ హీరోగా రమేష్ ని తిరిగి నిలబెట్టాలనే తపనతో హీరో కృష్ణ పద్మాలయ బ్యానర్ పై అన్నా చెల్లెలు, పచ్చతోరణం వంటి కుటుంబ కథా చిత్రాలు తీశారు. ఇవి రెండు కూడా ఆడకపోవడంతో రమేష్ ఇక నటుడిగా ముందుకు వెళ్ళలేకపోయాడు. అలాగే దాసరి దర్శకత్వంలో నటించిన మామ కోడలు చిత్రం కూడా ఆడలేదు. తండ్రి హీరో కృష్ణతో కలిసి నటించిన ఎన్కౌంటర్ ఆర్టిస్ట్ గా రమేష్ చివరి సినిమా. ఆ తర్వాత నటనకు దూరమైన రమేష్ 2004లో నిర్మాతగా మారారు. కృష్ణ ప్రొడక్షన్స్ సంస్థను నెలకొల్పి తమ్ముడు మహేష్ హీరోగా అర్జున్, అతిథి చిత్రాలను నిర్మించారు. అలాగే మహేష్ నటించిన దూకుడు, ఆగడు చిత్రాలకు రమేష్ సమర్పకుడిగా వ్యవహరించారు. ఇక రమేష్ వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన వివాహం మృదులతో జరిగింది. ఈ దంపతులకు 2 పిల్లలు, భారతి, జయకృష్ణ. బాబాయ్ మహేష్ నటించిన నిజం సినిమాలో జయకృష్ణ బాలనటుడిగా నటించాడు. ఆ తరువాత న్యూయార్క్ లో ఫిల్మ్ టెక్నాలజీ కోర్సులో శిక్షణ పొంది ఇప్పుడు శ్రీనివాస మంగాపురం చిత్రంతో కెమెరా ముందుకు వచ్చాడు. అయితే కుమారుడిని హీరోగా పరిచయం చేయాలని కలలు కన్న రమేష్ బాబు అవి నెరవేరడానికి ముందే తన 56 వయసులో 2022 జనవరి 8న కన్నుమూయడం విషాదకరం. కరోనా కారణంగా మహేష్ బాబు ఇంట్లోనే ఉండాల్సి రావడంతో అన్నయ్య చివరి చూపుకు నోచుకోలేకపోయారు మహేష్ బాబు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.